బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి వీటిని వెజ్ నగ్గెట్స్కి. బంగాళదుంపలు వేసుకొని స్మాష్ చేసుకోవాలి మొత్తం అంతా, అంతేనా? స్మాష్ చేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత కొంచెం పెప్పర్, తర్వాత చాట్ మసాలా, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి ఇటుగా. తర్వాత బ్రెడ్ పౌడర్ ఇట్లా చేసుకోవాలి. పౌడర్ జల్లెడ పెట్టుకోవాలి, జల్లించుకోవాలి నీట్గా ఇట్టుగా పౌడర్. ఓకే. తర్వాత చిన్న చిన్న కొంచెం ఆయిల్ వేసుకొని రౌండ్ చేసుకోవాలి మొత్తం చేసుకొని చిన్న చిన్న చేసుకొని అలాగా మన నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి నీట్గా. అది రెస్టారెంట్లో కొంచెం రౌండ్గా చేస్తారు, చేసుకోవాలి కొంచెం. తర్వాత మైదా పిండిను కార్న్ఫ్లవర్ అది అట్లా చేసుకొని వాటర్గా ఏదైనా టచ్ చేసుకోవాలి, వేసుకుని అట్లా పెట్టుకోవాలి వాట్స్ అట్లా ప్లేట్లో. అట్లా వెజ్ నగ్గెట్స్ ఆలు బాగా బాయిల్ చేసుకొని దాన్ని మ్యాష్ చేసి మెత్తగా చేసుకొని ఒత్తేసి, తర్వాత పెప్పరు, నెక్స్ట్ ఇంకా కారము, ఉప్పు, చాట్ మసాలా అవన్నీ వేసుకొని మెత్తగా చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని రౌండ్ బౌల్స్ లాగా చేసుకోవాలి. బౌల్ అయిన తర్వాత దాంట్లో బ్రెడ్ పౌడర్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో దాన్ని టచ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అలా వేసుకొని వేయించుకోవాలి మంచిగా. అలా తిప్పుకోవాలి, కాలికి వెళ్ళేలాగా తిప్పుకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి, దాంట్లో కలుపుకోవాలన్నమాట. ఓకే. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. అది చూడండి అలాగా మంచిగా. అబ్బా చూడండి మంచి బలి ఉంది, నీట్గా. బాగుంది, టేస్ట్ బాగున్నాయి.